ఈరోజు సరణాల తిరుపతిరావుని నేను గుర్తించి ఒక నాయకుడిగా తీర్చిదిద్దాను. మొన్న నాకు తిరుపతిరావు ఫోన్ చేశాడు, సార్ మీ ఆశీస్సులు కావాలి, దీవెనలు కావాలని. నేను పెంచిన మొక్కే తిరుపతిరావు, నువ్వు పెరగటం, నువ్వు ఎదగటం నాకు సంతోషమే. కానీ చాలా విషయాలు రాబోయే రోజుల్లో అన్నీ తీసుకొని నా ఆశీస్సులని నేను చెప్పలేను, కానీ తప్పకుండా నువ్వు బాగుండాలి తిరుపతిరావు అని చెప్పా. నేను చేసిన సోషల్ ఇంజనీరింగే ముఖ్యమంత్రి గారు చేశారేమో తప్పితే అంతకంటే ఆయన అదనంగా చేశారని నేను అనుకోవట్లా. తిరుపతిరావుకు మంచి జరగాలని సదుద్దేశంతో జరిగితే నాకు బాధలేదు, కానీ తిరుపతిరావుని ఆటలో అచ్చిపండుగా మార్చాలనే ఉద్దేశంతో ఖర్చీ పీయటానికి తీసుకొచ్చి ఒకళ్ళైతే ఇక్కడ పెట్టి వాడుకోవటానికైతే ఇబ్బందికరం. ఎందుకంటే 27 సొసైటీలు మన చంద్రగూడెం ప్రతాప్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ కేతనకొండ జానీబాయి దాకా అందరూ ఎవరు వైఎస్ఆర్ కుటుంబం కాదా? కృష్ణప్రసాద్ నియమించగానే వాళ్ళందరూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శత్రువులు అయిపోయారా? ఈ మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 ఎంపీపీలు, 5 జెడ్పీటీసీలు నా నిర్ణయం మేరకే మొన్న పోటీలు చేశారు. నేనే వాళ్ళకి నిలబెట్టాను, నేనే పీఫారాలు ఇచ్చాను, నేనే అన్ని వనరులు సమకూర్చాను. మరి వాళ్ళందరినీ కూడా ఏం చేస్తారు మీరు? ఆ సర్పంచులందరినీ ఏం చేస్తారు? దయచేసి కక్ష సాధింపు చర్యలొద్దు. రాజశేఖర రెడ్డి గారు ఏమైతే హుందాగా పరిపాలన సాగించారో మనం కూడా అదే సాగిద్దాం. నేను నియోజకవర్గంలో ఎక్కడా కూడా మనకి అధికారం చేతికి వచ్చింది కదా అని చెప్పి ఏ ఒక్కళ్ళ మీద కేసులు పెట్టించలా, ఎవరిని పగులకు పంపించలా, ఎక్కడ కొట్లాట్లకు తీసుకురాలేదు, మిమ్మల్ని ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే భూమి గుండ్రంగా ఉన్నట్టు 5 ఏళ్లకోసారి ఎలక్షన్లో ప్రజాస్వామ్యంలో రావటం తప్పదు. కానీ అధికారం ఉంది కదా అనే అహంకారంతో కనుక మనం ముందుకెళ్తే ఇబ్బంది పడతామని చెప్పి అక్రమ కేసులకు ఎవరిని నేను ప్రోత్సహించలా. మన వాళ్ళకి మంచి ఉందంటేనే నేను న్యాయం చేయడానికి ప్రయత్నించాను తప్పితే చెడున్న దగ్గర ఎక్కడా కూడా నేను ఎవరిని పురికొల్పలా. ఆ రకంగా నియోజకవర్గంలో శాంతి భద్రతల విషయంలో అంతా ఒక కుటుంబంలాగా ముందుకు తీసుకెళ్ళాం.